సంఘం అంటే ఆయన బిల్డింగ్ గురించి మాట్లాడటంలే, సంఘం అంటే ఆయన జనాభా గురించి మాట్లాడటంలే. సంఘం అనగానే మనం బిల్డింగ్ అనుకుంటామని, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా అంటే ఏంటి అంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అన్నాడు. ఈ 2 లక్షణాలు ఉంటే దాన్ని దేవుని సంఘం అంటారు. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా అంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై మొదటిది, రెండోది పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అన్నాడు. ఈ 2 లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వారిని సంఘం అని బైబిల్ చెప్పింది. మనం ఏమనుకుంటాం ఈరోజు, అన్న మీ సంఘానికి ఎంతమంది వస్తారంటే నన్ను అడిగితే ఒక 50 మంది వస్తారన్న అని చెప్తాను. అబ్బో 50 మంది వస్తున్నారా, మేలే, ఒక సంవత్సరానికి 50 మంది వస్తున్నారంటే అని ఎదుటి వ్యక్తులు అంటారు. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అన్న ఎంతకాలం అయింది మీరు పరిచయం ప్రారంభించి అంటారు. ఇన్ని సంవత్సరాలు బ్రదర్ అంటే ఎంతమంది వస్తారు మరి మీ సంఘానికి? మా సంఘానికి ఎంతమంది వస్తారు? చాలా మేలు కదన్న, దేవుడు కార్యం జరిగించాడు. ఎందుకంటే ఇంత తక్కువ సమయంలో ఇంతమంది సంఘానికి రావడం అంటే గొప్ప కదన్నా అని నేను మనసులో అనుకుంటాను. నా సంఘానికి కనిపించేటట్టుగా 50 మంది 60 మంది వస్తారు. వాస్తవానికి దేవుడి సంఘానికి ఎంతమంది వస్తున్నారో ఇంకా నాకు తెలియదు. మా ఇంట్లో వాళ్ళు వస్తారో కూడా లేదో నాకు తెలియదు, నేను వదులుతాను లేదో నాకు తెలియదు. ఏంటి ఆ లక్షణం అంటే, 1 క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి ఉండాలి, 2 పరిశుద్ధులుగా కొనసాగాలి. ఈ 2 లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వారిని సంఘం అని బైబిల్ చెప్పింది. మనుషులు ఏమనుకుంటున్నారంటే ఆదివారం తలస్నానం చేసి మందిరానికి ఎవరు వస్తున్నారో వాళ్ళని సంఘం అని మిగతా ప్రపంచం అనుకుంటుంది.